ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. ప్రియులారా, మరి ఈరోజు కొత్త మిక్సర్ అంటే రిపేర్కి పోయి వచ్చినటువంటి మిక్సర్ తిరిగి పునఃప్రారంభమైంది విత్ మైనర్ రిపేర్స్. ఇంకా ఒక ఐసీ ఇంకోటి రిపేర్ ఉన్నది, అది తర్వాత ఇటలీ నుంచి తెప్పిస్తున్నారు. మరి ఎమరాల్డ్ అన్న వాళ్ళ బంధువు ఎవరో ఇటలీ నుంచి, ఎందుకంటే ఇండియన్ సప్లై లేదు అది, కాబట్టి అది రెక్టిఫై అవుతుంది. సో వీ హ్యావ్ అవర్ ఒరిజినల్ మిక్సర్. కొంచెం క్విక్ అయ్యని శబ్దం వచ్చినా ఏమనుకోకండి, ఎందుకంటే అడ్జస్ట్మెంట్స్ చేస్తున్నారు వాళ్ళు. రవి ఈజ్ హియర్ విత్ అస్. ప్రియులారా, మరి ఈరోజు ఆరాధనలో మనతో కలిసి ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని నేను తెలియజేస్తున్నాను. ఈ ఆరాధనలో నా చిన్ననాటి మిత్రులు జాన్ ఫిన్నీ ముప్పడి అండ్ జయరాజ్ ఆరాధనలో ఉండడం చాలా సంతోషం. మా ఫ్రెండ్స్లో మొట్టమొదటిగా మారు మనస్సు పొంది రక్షణ అనుభవంలోనికి వెళ్ళినటువంటి ఆత్మీయ మిత్రుడు, క్లాస్మేట్, నౌ హీజ్ ఎ సిటిజన్ ఆఫ్ అమెరికా. మరి ప్రప్రథమంగా మనతో ఆరాధనలో ఉన్నారు. He knows what exactly happening, and every message that I preach here will be transferred to my friends group. So he is well aware, and physically he is with us this morning. We welcome you on behalf of pastors Finney and also Jairaz. Jairaz గురించి మీరు విన్నారు. నన్ను కొంచెం సౌండ్. జయరాజ్ నా థియాలజికల్ మాస్టర్స్ స్పాన్సర్ చేసిన వ్యక్తి, నా స్నేహితుడు. మరి సేవలో నన్ను ఎంతో ప్రోత్సహించే ప్రియులు. మరి వారు మన మధ్యలో ఉండటం నిజంగా సంతోషం, ఆశీర్వాదకరం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి పెనం మీద ఉన్నట్టున్నది మొత్తం. యాక్చువల్గా ఎంత వేడి ఉందంటే అంత వేడి ఉంది. ఈ వేడిలో అసలు గుడికి వస్తారా మనుషులు, ఆరాధనకు వస్తారా అంటే కొంచెం ప్రశ్నే. కానీ ఇంతమందిని చూడడం చాలా సంతోషం. మరి మీ యొక్క ఇష్టాన్ని బట్టి, మీ యొక్క అంకిత భావాన్ని బట్టి దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను నిండుగా మెండుగా ఆశీర్వదించును గాక. ప్రియులారా, మరి ఈరోజు నేను మాట్లాడబోతున్నటువంటి వాక్యానికి ఇచ్చినటువంటి నామకరణ, నీవే బాధ్యుడవు అభివృద్ధికైనా అధోగతికైనా. నీ జీవితంలో అభివృద్ధికైనా, నీ జీవితంలో అధోగతికైనా, నీ జీవితంలో ఆశీర్వాదానికైనా, నీ జీవితంలో శాపానికైనా, నీ జీవితంలో సంతోషానికైనా, నీ జీవితంలో కన్నీళ్ళకైనా, నీ జీవితంలో జరిగే ప్రతి ఘట్టానికి ఎవరో ఒకరు జవాబుదారి కాదమ్మా, నీవే అన్నది మాట్లాడబోతున్నాను. దేవుని బిడ్డ, చదవబడినటువంటి లేఖన భాగము అపోస్తుల కార్యము 5వ అధ్యాయము మొదటి 15 వచనాలు. ఎండి సాల్మన్ అన్న యాజ్ యూజువల్ హీ రీడ్స్ విత్ క్లిస్టల్ క్లియర్ క్లారిటీ. మరి ఆ వాక్య భాగంలో నుండి నేను నా ధ్యానాంశాన్ని కొనసాగించబోతున్నాను. దేవుని వాక్యములో మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు మీరు గమనిస్తే, ఆశీర్వదించబడినటువంటి వారు, అభివృద్ధి పొందినటువంటి వారు, అధోగతిలో జీవించినటువంటి వారు అనేకుల జీవితాలను మనం చూస్తున్నాం. అయితే వారి జీవితాలలో దేవుని సంకల్పాన్ని వారు గుర్తించని కారణాన్ని బట్టి, దేవుని యొక్క ఉద్దేశాలు వారికి అర్థం కాని కారణాన్ని బట్టి ఎవరో వారి జీవితాన్ని నాశనం చేయలేదు, ఎవరూ వారి జీవితాలను ప్రభావితం చేయలేదు. కానీ వారి జీవితంలో వారు తీసుకున్న కొన్ని నిర్ణయాలే వారిని ఆ స్థితిలోనికి నడిపించాయి. మరి ఈరోజు నా జీవితాలను కూడా ఈ వాక్యపు వెలుగులో మనం పరిశీలన చేద్దాం. కొంచెం హమ్ వస్తుంది నాన్న, ఆ కొంచెం హమ్ కంట్రోల్ చేయి. సరే, ఈరోజు దేవుడు నిన్ను దీవించాలంటే దేవుని వాక్యాన్ని ఎలా నీవు అర్థం చేసుకుంటున్నావు, దేవుని వాక్యాన్ని నీవు ఉన్నటువంటి పరిస్థితులలో ఎలా అన్వయించుకుంటున్నావు అన్నది చాలా ముఖ్యం. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని వాక్యాన్ని నువ్వు ఎలా అన్వయించుకుంటున్నావు అన్నదే నీ అభివృద్ధికైనా నీ అధోగతికైనా కారణమవుతుంది. ఒకసారి ఒక రాజ్యములో 8 మంది గుడ్డి వాళ్ళను పిలిచి ఒక అంబారి అంటే ఏనుగును వివరించమన్నారట. గుడ్డి వాళ్ళు కదా, ఏనుగు ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. ఒక గుడ్డివాడు వెళ్ళి తోకను పట్టుకొని
వివరించటం ప్రారంభించాడు. ఏనుగంటే ఎలా ఉంటుందంటే సన్నగా పినిగలా ఉంటుంది, దానికి కొన్ని ఎంటికలు ఒక జుట్టులా ఉంటాయి అని వివరించాడట. మరొక గుడ్డివాడు వెళ్ళి ఏనుగు యొక్క దంతాన్ని పట్టుకొని అది ఒక కత్తిలా ఉంటుంది, చాలా పదునుగా ఉంటుంది అని మరొక గుడ్డివాడు వివరించాడు. మరొక గుడ్డివాడు వెళ్ళి తొండాన్ని పట్టుకొని ఆ ఏనుగంటే ఎలా ఉంటుంది అంటే చాలా మెత్తగా ఉంటుంది, ఎటంటే అటు అది ఇమడగలుగుతుంది, మరి ఏ పరిస్థితికైనా అది అమర్చుకోగలుగుతుంది అని మరొకడు వివరించాడు. మరొక గుడ్డివాడు వెళ్ళి పొట్టను పట్టుకొని ఇది కుండలా ఉంటుంది ఏనుగంటే అని వివరించాడు. ప్రియులారా, మరి మరొక వ్యక్తి వెళ్ళి ఆ కాళ్ళను పట్టుకొని ఏనుగంటే ఎలా ఉంటుంది అంటే ఒక స్తంభంలా ఉంటుంది అని వివరించాడు. వీరందరూ కూడా ఏనుగును వివరించే ప్రయత్నంలో వివరించారు, కానీ ఏనుగులో ఉన్నటువంటి ఒక లక్షణం మాత్రమే వారు చెప్పారు, కానీ సంపూర్ణంగా ఏనుగును వారు వివరించలేకపోయారు. దేవుని బిడ్డ, ఈరోజు కూడా క్రైస్తవ జీవితాలలో చాలా సందర్భాలలో దేవుని ఎడల మనకు ఉన్నటువంటి అవగాహన అరాహిత్యాన్ని బట్టి అనేకమైనటువంటి ఆశీర్వాదాలకు మనం దూరం అయిపోతున్నాం. ఈరోజు దేవుడు ఎవరు, ఆయన వ్యక్తిత్వం ఏమిటి అన్నది నీకు స్పష్టంగా అర్థం కాని రోజు జీవితం చాలా కష్టతరంగానో భారభరితంగానో అది సాగుతుంది. దేవుని బిడ్డ, 33వ కీర్తనలో కీర్తనకారుడు 13 నుండి 22 వచనాలలో దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క గొప్పతనాన్ని ఎంత అద్భుతంగా ఆయన వర్ణిస్తాడంటే, యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నలులందరినీ దృష్టించుచున్నాడు, తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ఏ రాజును సేనాబలము చేత రక్షించబడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకునడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పించజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గారి వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచుచున్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండును గాక. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీకు ఇలా అర్థమయ్యాడా? ప్రతి విషయానికి ఎవరో ఏదో చేశారు, వారిని బట్టి ఇలా జరిగిందని ఎంతసేపు నీ చుట్టూ ఉన్న పరిస్థితులపైన విలపిస్తూ ఉంటావు? ఎంతసేపు ఎవరిపైననో నెపాన్ని మోపే ప్రయత్నం చేసి నీ జీవితంలో దేవుని సంకల్పాన్ని, నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నావు అన్నది ప్రశ్న. దేవుని బిడ్డ, నీవు దేవుణ్ణి ఎంతగా అర్థం చేసుకొని ఆయన మాటకు ఎంతగా విధేయత చూపిస్తావో అలానే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. ఎవరైతే దేవుని మాటకు 100కి 100 పాళ్ళు విధేయత చూపిస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాదండి, నేను 99.99% దేవుని మాటకు విధేయత చూపిస్తున్నాను, చిన్న చితక ఉంటాయి కదండి, మనుషులం కదా అనేటువంటి మరి తప్పుడు సంజాయిషులను మనకు మనమే ఇచ్చుకుంటూ జీవితంలో అధోగతి పాలు కావద్దమ్మా. దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తున్నది. చదవబడినటువంటి లేఖన భాగము ఆదిమ సంఘము ఏర్పడినటువంటి తొలి దినాలలో అతి తీవ్రమైనటువంటి రీతిలో దేవుడు స్పందించాడు. ఎందుకరా దేవుడు అంత తీవ్రంగా ఆయన ఎందుకు స్పందించాడండి? అంత ఘోరంగా, మరి పడిన వెంటనే మరణించే స్థితిలో దేవుడు ఎందుకు అంతగా స్పందించాడు? దేవుని బిడ్డ, దొంగ ఆఖరి క్షణములో దేవుని క్షమాపణ అడిగితే వానిని క్షమించినటువంటి ప్రేమ ఏమైంది? వేశ్యను రక్షించినటువంటి ఆ కరుణించే కరుణ ఏమైంది? కుష్ఠువానిని శుద్ధిని చేసిన ఆయననే, ఆయన ముందుకు వచ్చినటువంటి వ్యక్తిని ప్రశ్నించిన కారణాన్ని బట్టి కింద పడి వాడు చనిపోయాడు. దేవుని బిడ్డ, మరి సంఘములో ఇంత ఘోరమైనటువంటి విషయము దేవుడు ఎందుకు అనుమతించాడు? అది ఎప్పుడో అండి, 2000 సంవత్సరాల క్రితం అనుమతించాడు. ఇప్పుడు 2000 సంవత్సరాలు అయిపోయింది కదా, దేవుడు కంప్లీట్గా మారిపోయాడు అని అనుకుంటున్నారేంటి? దేవుని బిడ్డ, దేవుడు మారలేదమ్మా. దేవుడు
ఆ పరిస్థితిని ఎందుకు అంత తీవ్రంగా తీసుకున్నాడన్నది నేపథ్యాన్ని మనం ఆలోచన చేస్తే, ఆదిమ సంఘము మరి అపోస్తుల కార్యము మొదటి 4 అధ్యాయాలలో మనం గమనిస్తే, ఆదిమ సంఘము ఏర్పడిన తర్వాత అత్యంత పవిత్రంగా, అత్యంత శక్తివంతంగా అది దేవుని చేత వాడబడుతున్నది. దేవుని బిడ్డ, ఆదిమ సంఘము ఏర్పడిన నాడు మరి అత్యంత పవిత్రంగా ఉన్నారు, అత్యంత శక్తివంతంగా ఉన్నారు. దేవుని వాక్యానికి ఖచ్చితంగా వారు లోబడుతున్నటువంటి పరిస్థితులలో ఉన్నారు. దేవుని బిడ్డ, ఆ పరిస్థితులకు కారణం ఏమిటంటే, మొట్టమొదటి కారణము అత్యంత శక్తివంతంగా, అత్యంత పవిత్రంగా వారు ఉండడానికి కలిగినటువంటి కారణము, ఆ 120 మందితో ప్రారంభమైనటువంటి ఆ సంఘము ప్రపంచాన్ని తలకిందులు చేయడానికి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి భాషలోనికి, ప్రతి గోత్రములోనికి, ప్రతి తెగలోనికి సువార్తను తీసుకుని వెళ్ళడానికి దేవుడు సంకల్పించి ఆ రోజు పుట్టించినటువంటి ఆ సంఘాన్ని, పరిశుద్ధాత్మ చేత అభిషేకించిన ఆ సంఘాన్ని, ఆ పరిశుద్ధాత్మ చేత నడిపించినటువంటి ఆ సంఘాన్ని దేవుని నామ మహిమార్థకై తన యొక్క ప్రతినిధిగా ఈ లోకములో నిలుపుకున్నటువంటి సంఘములో దేవుడు ఎందుకర్రా శిలువ మీద దొంగను క్షమించాడు, వేశ్యను, చావడిలో పట్టుబడినటువంటి వేశ్యను క్షమించాడు, అంత భయంకరమైనటువంటి జీవన విధానాలు కలిగినటువంటి వారిని కూడా క్షమించినటువంటి దేవుడు ఒక చిన్న పొరపాటు, ఒక అబద్ధము మాట్లాడినటువంటి కారణాన్ని బట్టి ఈ స్త్రీని, ఆమె భర్తను వెంటనే క్షమించి ఆ వెంటనే వారు మరణాన్ని మరి చవి చూడగలిగినటువంటి పరిస్థితులకు దేవుడు ఎందుకు అనుమతించాడు అంటే, ఆ తీవ్రతను మనం ధ్యానించబోతున్నాం. ప్రియులారా, దానికి ముందు సంఘము ఏర్పడినటువంటి నేపథ్యం, సంఘాన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తే, మొట్టమొదటిగా సంఘము ఏర్పడినప్పుడు అత్యంత శక్తివంతంగా, అత్యంత పవిత్రంగా అది దేవుని చేత వాడబడడానికి కారణము ఒకే హృదయాన్ని వారు కలిగి ఉన్నారు. ప్రియులారా, అందరి రక్తం, నీ రక్తమైన నలుపే, ఎరుపే, నా రక్తమైన ఎరుపే. ఎవ్వరి రక్తం కోసినా ఎరుపే. ఉన్నత కులస్తుంది రక్తమైన, లేక నీచుడు అధమ జాతి వాడనే వాని రక్తమైన ఒకటే. మేక రక్తమైన, పిల్లి రక్తమైన, సింహం రక్తమైన ఎర్రగానే ఉంటుందండి. కానీ అన్నీ ఎర్రగానే ఉన్నాయని ఎక్కిస్తారా మనకు? రక్తం ఎక్కించాలి అంటే నా రక్తానికి ఒక గ్రూప్ ఉంటుందండి. ఆ గ్రూపులో మళ్ళీ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఆ గ్రూపును నిర్ధారణ చేసిన తర్వాతే ఆ రక్తాన్ని ఆ వ్యక్తికి ఎక్కిస్తారు. అంటే రక్తము కూడా కలవాలండి. కలవాలి అంటే అందులో ఒక గ్రూప్ ఉండాలి. మనస్సులు కలవాలి. వేరు ప్రాంతాలలో నుండి, వేరు నేపథ్యాలలో నుండి క్రీస్తు సంఘము అనేటువంటి సంఘములోనికి మనుషులు వచ్చినప్పుడు మమతలు కలవకుండా, మనస్సులు కలవకుండా, ఆత్మ నడిపింపు లేకపోతే అద్భుతాలు జరగవండి. మరి దేవుడు తన పునరుత్థాన శక్తి ద్వారా ఆ మనస్సులను ఆయన కలిపాడండి. నీళ్లు కూడా కలవండి. బంగాళాఖాతంలో ఉన్నటువంటి నీటి సాంద్రత వేరు, మరి అరేబియా మహాసముద్రములో ఉన్నటువంటి నీటి సాంద్రత వేరు. రెండు కూడా ఉప్పు నీరే, కానీ కలవవు. సాంద్రతలో ఉన్నటువంటి తేడాను బట్టి నీరు కలవదు, రక్తం కలవదు. మనసులు కలుస్తాయా? మనుషులు కలుస్తారంటే అసాధ్యమమ్మా. మనుషులు కలిసేది అసాధ్యము. అది దేవుడు కలపకపోతే, ఆ పరిశుద్ధమైనటువంటి దేవుడు పరిశుద్ధమైనటువంటి ఆత్మ ద్వారా వారిని కలిపి ఒక సంకల్పంతో వారిని నడిపిస్తున్నాడు. శక్తివంతంగా నడిపిస్తున్నాడు. అత్యంత పవిత్రంగా వారిని నడిపిస్తున్నాడు. ఆ నేపథ్యం, మరి దేవుడు వారిని ఎంత అద్భుతమైనటువంటి మనస్తత్వంతో వారిని రూపించాడు. తిరిగి జన్మించిన అనుభవంలోనికి వారిని నడిపించారంటే నిస్వార్థమైనటువంటి జీవితాన్ని వారు కలిగి ఉన్నారు. తమకున్న ఆస్తులను అమ్మి అపోస్తుల పాదముల చెంత ఉంచారు. ఎవరి చక్కెర ఉంచారండి? అపోస్తుల పాదముల చెంత ఉంచారు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని సేవకుని మాట వినటం, దేవుని యొక్క సేవకుని యొక్క మాటలో జీవితాన్ని కట్టుకోవడం చాలామందికి కష్టమవుతుంది. అందుకే జీవితం అస్తవ్యస్తంగా అధోగతి పాలవుతున్నది. అక్కడ ఆదిమ సంఘములో ఒక క్రమాన్ని మనం గమనిస్తే, వారందరూ కూడా మరి గుంపు రాజకీయాలు చేయటం లేదు, మరి అజెండాలతో జెండాలు మార్చుకోవటం లేదు, మరి తగాదాలు లేనటువంటి ఐక్యతను కలిగి అద్భుతమైనటువంటి ఆత్మ కలిగించినటువంటి అనురాగంతో వారు సాగుతున్నారు. రెండవ విషయము, దేవుడు వారిని అత్యంత శక్తివంతంగా మరి దేవుడు పవిత్రంగా వారిని వాడుకోవడానికి కారణం ఏమిటంటే, వారందరూ వారి ఆస్తులను అమ్మి అపోస్తుల యొక్క పాదాల చెంత, చేతులు కూడా కాదండి, పాదాల చెంత పెట్టారు. అమ్మా, ఈరోజు
మన పరిస్థితి ఎలా ఉంది? మన సంఘాలు ఎందుకు అభివృద్ధి చెందటం లేదంటే, పంచేవాడు నావాడైతే బంతిలో ఏడ కూర్చున్న బిర్యానీ వస్తుందనా? పెళ్ళికి పోకపోయినా ఇంటికి బిర్యానీ ప్యాకెట్లు వస్తాయి. అది ప్రియులారా, ఎంత నిస్వార్థమైనటువంటి జీవితము, ఎంత నిష్పక్షపాతమైనటువంటి జీవితము, ఎంత జవాబుదారీ కలిగినటువంటి జీవితము, ఎంత స్పష్టమైన విలువలతో సాగుతున్నటువంటి జీవితం. దేవుని బిడ్డ, నా జీవితాలలో ఆశీర్వాదం కావాలి అంటే ఇవ్వటం మనం నేర్చుకోవాలి. రెడీ? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ప్రాస్పెరిటీ గాస్పెల్, కానీ దయచేసి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము మొదటి 7 వచనాలలో చూస్తే, అక్కడ ఎలీషా ప్రవక్త ఒక సూత్రాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రవక్త భార్యకు ఆయన వివరిస్తున్నాడు. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతా. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారును లోపల నుండి తలుపు వేసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టును ఉంచుమని ఆమెతో సెలవీయగా, నూనె పోసినప్పుడు మాత్రమే ఆ కుండలో నూనె నింపబడింది. దట్ ఈస్ ద రూల్. వెన్ యూ ఒబే గాడ్స్ కమాండ్, వెన్ యూ డూ వాట్ ద బైబిల్ ఈస్ కమాండింగ్ యూ టు డూ, యూ విల్ సీ ప్రాస్పెరిటీ ఇన్ యువర్ లైఫ్. ఈరోజు మన జీవితాలలో అభివృద్ధి కనిపించటం లేదు, ఆర్థిక అభివృద్ధి కనిపించటం లేదు. ఎక్కడ చూసినా పరిస్థితి అంతా భయంకరమైనటువంటి పరిస్థితి. కానీ ఆదిమ సంఘములో అభివృద్ధి ఉన్నది, సంతోషం ఉన్నది, సమృద్ధి ఉన్నది. అందరూ కూడా సమిష్టిగా పంచుకుంటూ ఎంతో సంతోషంగా, సమాధానంగా 3 పూటలు కడుపు నిండా తింటూ సువార్తను ప్రకటిస్తూ అనేకులకు వారు మాదిరికరంగా ఉన్నారన్నది వాక్యం ఇస్తున్నటువంటి నివేదిక. దేవుని బిడ్డ, ఈరోజు మన జీవితాలలో ఆశీర్వాదము కావాలి అంటే దేవుని మాటకు విధేయత చూపించి మనము కలిగింది దేవునికి ఇవ్వటం అన్నది మనం నేర్చుకోవాలి. అది ఆదిమ సంఘము చేసిన కారణాన్ని బట్టి ఆదిమ సంఘాన్ని దేవుడు అత్యంత శక్తివంతంగా, అత్యంత పవిత్రంగా ఆయన నామం మహిమార్థమే వాడుకున్నాడు. 3వ విషయం ఏంటంటే, బర్నబా ఒక మాదిరిగా అక్కడ కనిపిస్తున్నాడు. బర్నబా ఏం చేశాడు? బర్నబా తన సొంత పొలమును అమ్మి అంతా సంఘానికి ఇచ్చాడు. అది అందరిలో గొప్ప ప్రేరణను కలిగించింది. దేవుని బిడ్డ, అలాంటి ఒక ప్రేరణ ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారండి. ఒకరిని చూసి ఒకరు ఇవ్వటం నేర్చుకుంటున్నారు. సంఘములో మరి సంఘము అభివృద్ధి చెందాలి, సంఘ అవసరాలు తీర్చబడాలి, సంఘము విస్తరించబడాలి అంటే ఉన్నదంతా నేనే కూర్చొని తింటా అంటే అయితే కాదు. సంఘము అభివృద్ధి చెందాలి, సువార్త ప్రకటన జరగాలి అంటే వారందరూ మేము పొద్దున తింటాం, సాయంత్రం తింటాం, రాత్రి తింటాం, మా పైసలు మాయి కదా, మేము ఇస్తున్నాం కదా అని మాట్లాడలేదండి. ఈరోజు 2000 సంవత్సరాల తర్వాత ప్రపంచమంతా సువార్త ప్రకటించబడడానికి, వ్యాపించబడడానికి, అనేకులు క్రీస్తులోనికి, ఆ సార్వత్రిక సంఘంలోనికి నడిపించబడడానికి కారణం ఏమిటంటే, ఆ ఆదిమ సంఘము అత్యంత పవిత్రంగా, అత్యంత శక్తివంతంగా దేవుని చేత వాడబడడానికి కారణం ఏమిటంటే, వారు మరి ఒకే హృదయాన్ని, ఒకే ఆత్మను కలిగి ఉన్నారు, నిస్వార్థంగా జీవించారు. వారికి కలిగినదంతా కూడా దేవునికి వారు అర్పించినట్లుగా చూస్తున్నాం. దేవుని బిడ్డ, ఇలాంటి ఒక నేపథ్యంలో, ఇలాంటి ఒక పరిస్థితిలో ఒక కుటుంబం అంటే అననీయ, సఫేరా, 2 భార్యాభర్తలు భక్తులు. వీరిలో ఎలాంటి సందేహం లేదు. ఈ భక్తులు ఒక మోసపూరితమైనటువంటి ఆలోచనతో ప్రవేశించారండి. ఆ సంఘములో ఈ భార్యాభర్తలు మోసపూరితమైనటువంటి ఆలోచనతో జీవిస్తున్నారు. దేవుడు అత్యంత శక్తివంతమైనటువంటి సంఘములో, అత్యంత పవిత్రమైనటువంటి సంఘములో మోసపు ఆత్మను, మరి దేవుని ఆత్మను వ్యతిరేకించే ఆత్మను, దేవుని సర్వోన్నతమైన చిత్తాన్ని ప్రశ్నించే ఆత్మను, దేవుని ప్రజలను వంచే ఆత్మను, కపటమైనటువంటి ఆత్మను, మోసపూరితమైనటువంటి ఆత్మను సాతాను యొక్క ప్రతినిధిగా సంఘములోనికి మరి అది ఒక నటనాభావంతో తీసుకొని వస్తున్నటువంటి వేళ దేవుడు దానిని తీవ్రంగా పరిగణించాడు. దేవుని బిడ్డ, సంఘం అంటే ఆషామాషి విషయం కాదు. ఈరోజు మెననైట్ బ్రదర్ అని నువ్వు పిలుచుకుంటున్నావు. ఎందుకు నిన్ను మెననైట్ బ్రదర్ అని అంటున్నారో తెలుసా నీకు? వై యు ఆర్ కాల్డ్ యాజ్ మెననైట్ బ్రదరన్? యు ఆర్ సేయింగ్ బ్రదరన్ అండి, మేము మెననైట్ బ్రదరన్. ముందు రాయాలే బేతేలు, వెనకరా ఎక్కడ రాసినా బేతేలే. నువ్వు సరే మెననైట్ బ్రదరన్ నువ్వు ఎందుకు అంటున్నారు? నిన్ను ఒక ఆయన అంటాడు చెన్నైలో పుట్టింది అంటాడు, ఇంకొక ఆయన అంటాడు కేరళలో పుట్టింది అంటాడు, ఇంకోటి అంటాడు ఇంకెక్కడో పుట్టింది అంటాడు. అసలు నువ్వు మెననైట్ బ్రదరన్ అని నిన్ను ఎందుకు అంటున్నారు? ఎప్పుడైనా చరిత్ర కోణంలోనికి వెళ్ళావా? ఎవరినైనా చెప్పడు 1947 అని ఇంకొక ఆయన స్టార్ట్ చేస్తాడు.
ప్రియులారా, వాస్తవాలు తెలవని రోజు, చరిత్ర సత్యాలు మనకు తెలియని రోజు అజ్ఞానములో మనం ఉంటామండి. మెననైట్ బ్రదరన్గా ఎందుకు నువ్వు పిలువబడ్డావు? ఈ ఉద్యమం ఎందుకు ప్రారంభమైంది? ఈ ఉద్యమంలో ఉన్నటువంటి కారణం ఏమిటి? మరి మొదటిగా మెనోస్ సైమన్ 16వ శతాబ్దంలో ఆయన తీసుకొని వచ్చి 16వ శతాబ్దంలో యూరప్లో జరిగినటువంటి క్రైస్తవ సంస్కరణీయ ఉద్యమములో ఒక అద్భుతమైనటువంటి పాత్రగా వాడబడినటువంటి ఈ గొప్ప వ్యక్తిని దేవుడు ఘనంగా వాడుకున్నాడు. అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొని రావడానికి వచ్చారు. ఆయనను అనుకరించిన వారందరినీ కూడా యానా బ్యాప్టిస్ట్గా పిలువబడ్డారు. గ్రీకు పదములో యానా బ్యాప్టైజో అంటే తిరిగి బాప్తిసము తీసుకున్నటువంటి సమూహము. మరి అత్యంత పవిత్రంగా ఉన్నటువంటి వారు, అత్యంత నిష్ఠగా ఉన్నటువంటి వారు, అత్యంత రోషంగా ఉన్నటువంటి వారు, అత్యంత పవిత్రంగా ఉన్నటువంటి వారు, దేవుని కొరకు రగులుతూ ఉన్నటువంటి వారి యొక్క సమూహములో కూడా 260 సంవత్సరాలు గడిచిన తర్వాత, అంటే 1860వ సంవత్సరం వచ్చేసరికి ఆధ్యాత్మిక క్షీణత ఏర్పడింది. ఆధ్యాత్మిక క్షీణత ఏర్పడిన కారణాన్ని బట్టి విశ్వాసం అనేది కేవలం ఒక సాంప్రదాయంగా మారిపోయింది. అంతరంగ మార్పు కంటే బాహ్య ఆచారాలకే ప్రాముఖ్యత పెరిగిపోయినటువంటి తరుణంలో ప్రభుత్వాలతో ముడిపడినటువంటి సంఘము, మెననైట్ సంఘము యొక్క విలువలను మరిచినటువంటి పరిస్థితి, మరి చర్చ్ నిర్ణయాలను సామాజిక రాజకీయ అంశాలతో కలిసి పోయినటువంటి నేపథ్యము, దీనివల్ల ఆధ్యాత్మిక క్షీణత వచ్చినటువంటి వేళ 1860వ సంవత్సరములో ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమము 18 మందితో ప్రారంభమైంది. ఆ ప్రారంభమైనటువంటి ఆ ఉద్యమము మెననైట్ బ్రదరన్ ఉద్యమము అధికారికంగా 1860 జనవరి 6న ఉక్రెయిన్, ఇప్పటి రష్యా సామ్రాజ్యంలోని మెల్చోన్నా అనే ప్రాంతంలో ప్రారంభమైంది. 18 మంది సభ్యుల సంతకాలు చేసిన పత్రముతో ఒక కొత్త సంఘము రూపొందింది. ఆ సంఘమే మెననైట్ బ్రదరన్. మెననైట్ బ్రదరన్ ఎందుకు ఉత్పన్నమైందో తెలుసా? మరి మెనోస్ సైమన్ ప్రారంభించినటువంటి యానా బ్యాప్టిస్ట్గా పిలువబడుతున్నటువంటి మెననైట్ బ్రదరన్లో మరి లోకంతో కలిసిపోయే పరిస్థితి, ఆత్మీయ క్షీణత ఉన్నటువంటి పరిస్థితి, మరి యూరప్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి రాజకీయ వ్యవస్థలతో జోడిగా వెళుతున్నటువంటి పరిస్థితిని నచ్చనటువంటి 18 మంది సహోదరులు కలిసి మరి వేర్పాటు వాదంతో వచ్చి దేవుని వాక్యమే మన జీవితాలలో అత్యున్నతమైనటువంటి అధికారంగా ఉండాలని మరి వారు 18 మందితో ప్రారంభమైనటువంటి ఉద్యమమే మెనోనైట్ బ్రదరన్ ఉద్యమం. ఆ మెననైట్ బ్రదరన్ ఉద్యమంలో భాగమే నువ్వు. ఈరోజు లోకంతో కలవడానికి కానీ, లోకంతో మమేకం కావడానికి కానీ, లోకాన్ని సంఘంలోనికి తీసుకొని రావటం కానీ ఎంత భయంకరమైనటువంటి స్థితి. అయితే నీకు లోకాన్ని సంఘంలోనికి నువ్వు తీసుకొని వస్తున్నావంటే నీకు మూలాలు తెలియదు, నీ చరిత్ర నీకేంటో తెలియదు, నువ్వు ఎందుకు ఇలా పిలువబడుతున్నావు, ఎందుకు నువ్వు ప్రత్యేకించబడ్డావు అన్నటువంటి కనీస అవగాహనను కూడా నువ్వు లేకుండా లోకంలో ఉన్నటువంటి అనేక సంఘాలతో నువ్వు సరిపోల్చుకుంటున్నావు. ఆఖరికి అన్య మతస్థులతో కూడా సరిపోల్చుకునే నీచమైనటువంటి ఆత్మస్థితిలోనికి నువ్వు పడిపోయావన్నది గుర్తిస్తున్నావా? దేవుని బిడ్డ, అత్యంత పవిత్రమైనటువంటి రోషముతో, అత్యంతమైనటువంటి నిష్ఠతో ఈ 18 మంది మెననైట్ బ్రదరన్ సహోదరులు బయటికి వచ్చి దేవుని యొక్క కార్యాన్ని జరిగించడానికి వారు ఉపక్రమించారు. దేవుని బిడ్డ, అంత అద్భుతమైనటువంటి నిష్ఠ కలిగినటువంటి నేపథ్యంలో నుండి నువ్వు వచ్చావు కదా. మరి ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నది? దేవుని వాక్యము సెలవిస్తుంది, అత్యంత నిష్ఠగా ఉన్నటువంటి, అత్యంత శక్తివంతంగా ఉన్నటువంటి ఆ సంఘములోనికి మోసపూరితమైనటువంటి ఆత్మ ప్రవేశించడాన్ని దేవుడు సహించలేకపోయాడు. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20 నుండి 27 వచనాల్లో నేను చూస్తే అక్కడ గెహాజీతో దైవజనుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదు సార్, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నా. మోసం. దేవుని బిడ్డ, ఆ మోసము యొక్క ఫలితం ఆయన జీవితంలో ఎలా మార్చబడిందంటే, నయమాను కుష్ఠరోగం గెహాజీకిని అతని సంతానానికి సంక్రమించింది. దేవుని సంఘములో మోసం చేస్తే తప్పించుకోలేవు. ఆ రోజు ఉన్నటువంటి దేవుడు ఈ రోజు కూడా ఉన్నాడు. తాత్కాలికంగా పరిస్థితులు నీకు మరోలా కనిపించవచ్చు, కానీ ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ బికాస్ యు ఆర్ ఫైటింగ్ అగైన్స్ట్ గాడ్, నాట్ విత్ ఎనీవన్. దేవుని బిడ్డ,
గెహాజీ దేవుని సేవకునితోనే ఉన్నాడు. దేవుని సేవకుని చేత దేవుడు ఎన్ని బలమైనటువంటి కార్యాలు చేస్తున్నాడో తను ప్రత్యక్షంగా కనులతో చూస్తున్నాడు. కానీ లోకానికి ఆకర్షితుడయ్యాడు, మోసానికి ఆకర్షితుడయ్యాడు, లోకములో ఉన్నటువంటి వస్తువులకు ఆకర్షితుడయ్యాడు. ఆ మోసపు ఆత్మతో సేవలో ఆయన కొనసాగుతున్నాడు. సాధించింది ఏంటో తెలుసా? కుష్ఠవ్యాధిని కొనుక్కున్నాడు. కుష్ఠవ్యాధి ఆయనకు ఒక్కడికి రావటమే కాదు అండి, ఇంటి లాధులకు అది ఆయన మూల్యంగా అందించాడు. ఎంత విచారం! దేవుని బిడ్డ, ఆదిమ సంఘములో మరి ఆ రోజు ఉన్నటువంటి దేవుడు, ఆదిమ సంఘములో మరి అంత నిష్ఠగా ప్రవర్తించినటువంటి దేవుడు 2026వ సంవత్సరములో ఎంబీ బేతేలు సంఘములో కూడా అంతే నిష్ఠగా ఆయన ప్రవర్తిస్తాడు. ఆషామాషి విషయం కాదు. కళ్ళు మూసుకొని నేను ఏమీ జరగటం లేదు కదా అన్నటువంటి భ్రమలో, భావములో మనం బ్రతకటం చాలా చాలా భయంకరమైనటువంటి స్థితి. దేవుని బిడ్డ, ఆకాను జీవితాన్ని మనం గమనించినట్లయితే, ఆకాను తన జీవితములో మరి ఆయన చేసినటువంటి భయంకరమైనటువంటి పాపాన్ని బట్టి షీనారు వస్త్రము, వెండి బంగారులను దొంగలించి తన గుడారములో దాచి ఏమీ తెలియనట్టు ఆయన నటిస్తున్నాడు. ఏమీ తెలియనట్టు నటిస్తారు. కొంతమంది చేసేదంతా చేస్తారబ్బా, ఏమీ తెలియనట్టు దూత్కా దులా లెక్క ప్రవర్తిస్తారు. ఎవరికి మోసం చేస్తున్నావు? ఆకాను చేసిన మోసం ఆయన కుటుంబానికి శాపమైంది. ఆయనకు మాత్రమే కాదు, ఆ పాలెములో ఉన్నటువంటి ఇశ్రాయేలులకు కూడా అది కన్నీరును, వేదను మిగిలించింది. దేవుని బిడ్డ, ఈరోజు మోసముతో సంఘములో మనము బ్రతికితే, అక్రమముతో సంఘములో మనము బ్రతికితే మన జీవితాలలో ఎప్పుడూ కూడా అభివృద్ధి రాదు. మన జీవితాలలో ఎప్పుడూ కూడా కన్నీరే. మన జీవితాలలో ఎప్పుడూ శాంతి ఉండదు. మన జీవితాలలో ఎప్పుడూ కూడా అభివృద్ధి కనిపించదు. లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందుతారు. పల్లెటూర్ల నుండి వచ్చి గొప్ప గొప్ప స్థితిలోనికి వారు అలంకరించబడతారు. కానీ మహానగరములో ఉండి మహా ఉన్నత విద్యను చదివినప్పటికీ నీ జీవితము అధోగతి పాలవుతుంది. ఎందుకో తెలుసా? నీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి విధానంలో, మోసపూరితమైనటువంటి ఆలోచనతో నీవు కొనసాగుతున్న కారణాన్ని బట్టి. దేవుని బిడ్డ, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, సామెతల గ్రంథము 30వ అధ్యాయం 20వ వచనం, జారుని యొక్క చర్యలను అట్టిదే, అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషమును ఎరగను. ఎవరు? వేశ్య. చేసే అన్ని లంగ పనులే. నాకు ఏం తెలియదండి, నేను చాలా మంచి, ఏం తెలియదు నాకు, ఏ దోషం తెలియదు, ఏం దోషం తెలియదు నాకు. కొంతమంది క్రైస్తవుల్ని చూస్తే ఏం నటిస్తుంటారు, ఎంత మోసం ఎవరిని మోసం చేస్తున్నావు నువ్వు? ఎవరిని మోసం చేస్తున్నావు? మనుషుల్ని మోసం చేయొచ్చు, నువ్వు వ్యక్తుల్ని మోసం చేయొచ్చు, వ్యవస్థల్ని మోసం చేయొచ్చు, న్యాయస్థానాలను మోసం చేయొచ్చు. కానీ దేవుణ్ణి మోసం చేస్తావా? దేవుణ్ణి మోసం చేయగలవా? అందుకే దేవుడు ఇంత కఠినమైనటువంటి మాట నీకు రాయిస్తున్నాడు. ఇంత కఠినమైనటువంటి మాటను దేవుడు నీకు వినిపిస్తున్నాడు. దేవుని బిడ్డ, దేవుని వాక్యము సెలవిస్తున్నది, ఆ రోజు మోసంతో బ్రతికినటువంటి గెహాజీ సేవలో నష్టాన్ని పొందాడు. మోసంతో బ్రతికినటువంటి ఆకాను మరి సేవలో లేక ఆ యుద్ధ భూమిలో నష్టాన్ని చవిచూశాడు. మోసముతో బ్రతికినటువంటి అననీయ సఫేరాలో వారి జీవితములో మూల్యాన్ని చెల్లించారు. దేవుని బిడ్డ, యెరోబాము భార్య ఆ సేవకుని దగ్గరికి వెళ్ళి ఆమె నటిస్తూ ఉన్నది, మారు వేషములో వెళ్ళింది. మొదటి రాజుల గ్రంథము 14వ అధ్యాయము మొదటి 18 వచనాల్లో మనం గమనిస్తే, ప్రవక్తను మోసం చేయడానికి మారువేషములో వెళ్ళింది. కానీ ఆ ప్రవక్తతో దేవుడు ముందుగానే మాట్లాడి ఆ స్త్రీ మారువేషంలో వస్తున్నది కాబట్టి ఆమెతో ఈ మాటలు నీవు ప్రకటించమని దేవుడు ముందుగానే చెప్పాడు. ఆమె రాగానే ప్రవక్త ఆమెతో పలికినటువంటి మాట ఏమిటి అంటే, దేవుడు ప్రవక్తకు జ్ఞాపకం చేసిన మాటను బట్టి ప్రవక్త ఆమె రాగానే ప్రవక్త ఆమె పేరు పెట్టి, అతడు ఈ చెడు వార్తను, అంటే ఏ కుమారుని కొరకైతే నువ్వు ప్రార్థనకు వస్తున్నావో ఆ కుమారుడు బ్రతకడు, చనిపోతాడని ఆయన ప్రకటించాడమ్మా. దేవుని బిడ్డ, దేవుని సేవను యథార్థంగా నువ్వు జరిగించకపోతే, దేవుని సేవను నువ్వు పరిశుద్ధంగా జరిగించకపోతే, దేవుని సేవను నీవు జవాబుదారితనంతో జరిగించకపోతే దాని మూల్యము నీతోనే ముగిసిపోతే బాగుంటుండే. కానీ అది నీతోనే ముగియదు, అది నీతోనే ప్రారంభమవుతుంది. ఒక అవిచ్ఛిన్నమైనటువంటి పరిస్థితికి, విచ్ఛిన్నమైనటువంటి సంస్కృతికి అది శ్రీకారం చుడుతుంది. దేవుని బిడ్డ, ఈరోజు దేవుని బిడ్డలుగా సంఘం అంటే ఏదో 4 గోడలు, లైట్లు, ట్యూబులు, ఏసీలు అనుకుంటున్నావేమో. సంఘం అంటే
దేవుని యొక్క శరీరం అన్నది నువ్వు గుర్తించని రోజు, అత్యంత పవిత్రంగా నువ్వు బ్రతకని రోజు, అత్యంత నిష్ఠగా నువ్వు బ్రతకని రోజు, అత్యంత జవాబుదారీతనంతో నీవు బ్రతకని రోజు, ఆ మూల్యము మోసంతో నటనతో మనము బ్రతికితే ఆ మూల్యం అత్యంత భయంకరంగా ఉంటుందని దేవుని వాక్యములో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, దేవుని వాక్యము తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం ఏమని సెలవిస్తుందంటే, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయములో భ్రష్టులునై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. ఎవరు? విశ్వాసుల గురించి, విశ్వాసులుగా నటిస్తున్న వారి గురించి, విశ్వాసులుగా డ్రామాలేస్తున్న వారి గురించి దేవుడి మాట రాయించాడు. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుదురు గాని అసహ్యులు. ఫస్ట్ టైటిల్ వాళ్ళకి ఏంటో తెలుసా? అసహ్యులు. 2వ టైటిల్ అవిధేయులు. 3వ టైటిల్ ప్రతి సత్కార్యము విషయములో భ్రష్టులు. ప్రియులారా, యుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టు వారు ప్రవర్తిస్తున్నారు. దేవుని బిడ్డ, దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా సెలవిస్తున్నటువంటి మాట. మోసముతో ఆ రోజు అననీయ సఫేరా దేవుని సంఘాన్ని భ్రమపరిచే ప్రయత్నం చేశారు. ఆ భ్రమకు వారే మూల్యాన్ని చెల్లించారు. లూకా సువార్త 12వ అధ్యాయం 2వ వచనం ఏమంటుందంటే, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. చాలా అత్యంత గోప్యంగా చేశామండి, పక్కోని కూడా తెలియదు. నజర్ కిస్గబీ నే ఆయా భాయ్, నజర్ కిస్గబీ నే ఆయా. ఎవ్వరికి ఇంత వాసన కూడా రాలేదండి. అరే మాకు తెలియదు, ఎట్లా చేసినాం మోసం, ఖతర్నాక్ చేసిన, ప్రొఫెషనల్గా చేసిన అనుకుంటున్నాం. భ్రమ. బయటపడే రోజున్నది. మరుగైనది ఏదియు బయలుపరచబడక పోదు, రహస్యమైనది ఏదియు తెలియబడక పోదు. బట్ట బయలయ్యే రోజున్నది. డోంట్ వరీ, యు మే బి థింకింగ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ గాడ్. దేవుని కొరకు ఈ అననీయ సఫేరాలు కూడా అదే అనుకుంటున్నారు. చేస్తున్నది మోసము, బతుకుతున్నది మోసం, నటించే జీవితము, వేషధారణతో కూడినటువంటి జీవితము, భక్తి నటిస్తున్నారు విశ్వాసుల మధ్య. బర్నబా లాంటి వ్యక్తులు ఉన్నదంతా దేవునికి సమర్పించారు. అక్కడ ఉన్న విశ్వాసులందరూ కూడా వారికి కలిగినదంతా అమ్మిస్తే వీళ్ళ కలిగిన దాంట్లో కొంత దాచుకొని, మేము కూడా అంతా అమ్మేశామండి, మేము కూడా చాలా గొప్ప దానకరుణమన్న ఫీలింగ్ ఇచ్చుకుంటూ మోసముతో వారు బ్రతుకుతున్నారండి. దానిని దేవుడు చాలా తీవ్రంగా పరిగణించాడు. దేవుని బిడ్డ, ఈరోజు సంఘములో మోసాన్ని దేవుడు చాలా తీవ్రంగా పరిగణిస్తాడు. యూదా జీవితాన్ని, యూదా ఇస్కరియోతు జీవితాన్ని మనం గమనిస్తే, శిష్యులలో ఒకనిగా ఉంటూ ప్రభువును మోసం చేయగలనని వాడు అనుకున్నాడు. చాలామంది ఏమనుకుంటారో తెలుసా? చర్చిలో ఎవ్వడికి ఏం తెలియదు భయ్, నాకు నోరుంది కదా, నేను మస్తు మాట్లాడితే ఎవ్వడేం మాట్లాడరు, వాళ్ళకి శాత కాదు, నేను మాట్లాడగలను కాబట్టి బాబా నేను మాట్లాడుతున్నా. యూదా అలానే అనుకుంటున్నాడు. 12 మందిలో నన్ను మించినోడు లేడండి, దేవుడు యేసుప్రభు పట్టుకుంటాడా, యేసుప్రభుకి అంత సీనుందా అని అనుకుంటున్నాడు. మోసం చేస్తాడు. దయచేసి చదవండి మత్తయి సువార్త 24వ అధ్యాయము 14 నుండి 16 వచనాల్లో, మరియు మత్తయి సువార్త 26వ అధ్యాయం 26:14 ఆన్వర్డ్స్. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకులకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించటకు సమయము కనిపెట్టుచుండెను. ఎప్పటి నుండి? 30 నాణ్యాలు తీసుకున్న తర్వాత వాళ్ళలోనికి దయ్యం వచ్చింది. దేవుని బిడ్డ, కొంతమందికి సేవ అంటే డబ్బే అమ్మ. డబ్బు గురించి పక్కకు పెట్టండి, సేవ లేనే లేదు వాళ్ళకు. అలాంటి యూదా ఆ రోజే కాదు, ఈ రోజు కూడా ఉన్నారు. సేవను సేవగా ఎప్పుడూ అర్థం చేసుకోలేవాడు. వాడు యేసయ్యను, అన్నం పెట్టిన యేసయ్యను, గుర్తింపించిన యేసయ్యను, ఎవరినైతే ఆయన అనుకరిస్తున్నానో ఆ యేసుని నేను అమ్మేస్తే నాకేమిస్తారని బేరం ఆడుతున్నాడు. వాడు మరో మాట మాట్లాడకుండా 30 వెండి నాణ్యాలను మనకు తూచివ్వగానే యేసు ప్రభువును అప్పజెప్పడానికి వారు వెతుకుతున్నాడు. ప్రియులారా, 25వ వచనంలో మనం చూస్తే, ఆయనను అప్పగించిన యూదా బోధకుడా అని అడుగగా ఆయన నీవన్నట్టే అనెను.
దేవుణ్ణి అప్పగించడానికి వాడు ఎంత నటిస్తున్నాడు. బోధకుడా అంటున్నాడు. కొంతమంది అంటారు, ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. అమ్మో, ఆ మాటలో ఎంతో పెద్ద అర్థం ఉంటుంది. యూదా వీడు ప్రైజ్ ది లార్డ్ అంటున్నాడు, బోధకుడా అంటున్నాడు. కానీ ఆ బోధకుని మాట వెనకాల పట్టించే కుట్ర దాగి ఉంది. అది మనుషులకు అర్థం కాకపోవచ్చు. బాబు హమ్మొస్తుంది రవి, మనుషులకు అర్థం కాకపోవచ్చు. అది దేవుణ్ణి మోసం చేస్తావా? దేవుని బిడ్డ, ఆదిమ సంఘములో దేవుడు అంత తీవ్రంగా ప్రవర్తించడానికి కారణం ఏమిటంటే, అత్యంత పవిత్రంగా ఉన్నటువంటి సంఘములో, అత్యంత శక్తివంతంగా ఉన్నటువంటి సంఘములో మోసముతో వాడు ప్రవేశించడానికి చూస్తున్నాడు సాతానుడు. దానిని దేవుడు తీవ్రంగా ఆదిలోనే మందు పెట్టాడు. దానికి తీవ్రంగా స్పందించాడు. భర్త చచ్చిపోయిండు, బొందబెట్టిండ్రు, భార్యకు తెలియకుండానే వచ్చి ఆమె మళ్ళీ నటిస్తుంది. సెకండ్ యాక్టర్ అనమాట. ఫస్ట్ యాక్టర్ చచ్చిపోయిండు, సెకండ్ యాక్టర్ వచ్చి మళ్ళీ ఆమెనే ఎంత నటిస్తుందంటే ఆయనను మించి నటిస్తుంది ఈమె. ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు ఖతమైపోయింది ఒకటే రోజు బరియల్. దేవుని బిడ్డ, ఈరోజు ఈ మాటలు దేవుడు ఎందుకు రాయించాడండి అంటే, మోసముతో సేవలో నువ్వు కొనసాగితే, నటనతో సేవలో నువ్వు కొనసాగితే దాని యొక్క పర్యవస్థానం స్థిరంగా ఉంటుంది. మొట్టమొదటిది మోసం, రెండవది వేషధారణ. వారి జీవితంలో మోసం ఒక్కటే కాదండి, వేషధారణ. వేషధారణ అంటే ఏంటిది? ఇంగ్లీష్లో హిపోక్రసీ. బాబు హమ్మొస్తుంది రవి. అబద్ధం జీవించటం, నీవు కానిది నీవైనట్టు నటించటం. వేషధారణ అంటే ఏంటంటే, నువ్వు కానిది నువ్వైనట్టుగా నటించటం. దేవుడు వేషధారణను అసహించుకుంటాడండి. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనిస్తే, దేవుడు వేషధారణను ఎలా అసహించుకుంటాడో ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు వేషధారణతో మనం కొనసాగితే దేవుని దృష్టిలో మనము నీతిమంతులుగా తీర్చబడలేం. మరి దేవుణ్ణి అంటే సర్వజ్ఞానిని ఎగతాళి చేయటం, వేషధారి మనుషులను మోసం చేసినట్లు మనుషులను మోసం చేయటమే కాకుండా ఆయనను యేసును కూడా మోసం చేయగలనని వాడు అనుకోవటం. అమ్మ, ఈరోజు సర్వజ్ఞాని అయినటువంటి దేవుణ్ణి మోసం చేయడానికి వాడు ప్రవర్తిస్తున్నటువంటి విధానం. దేవుడు తనను మోసం చేయడానికి మోసముతో ప్రవర్తించినటువంటి ఆ వేషధార జీవితాన్ని ఆయన ఎంతో అత్యంత హేయంగా ఆయన పరిగణిస్తున్నాడు. వేషధారణ అనేది అబద్ధానికి మూలం. లాస్ట్ ఇయర్ నేను బందర్కి వెళ్ళాను. హలో, ఎందుకు ఆ సౌండ్ వస్తున్నానా? బందర్లో రైల్వే స్టేషన్ పక్కన రోల్డ్ గోల్డ్ ఆభరణాలకు వరల్డ్ బెస్ట్ మార్కెట్. అది మీకు ఎంతమంది తెలుసో లేదు. దాని పేరే రోల్డ్ గోల్డ్. అది గోల్డ్ కాదు, రోల్డ్ గోల్డ్. అక్కడికి తీసుకున్నటువంటి వ్యక్తి, ఆతిథ్యం ఇచ్చినటువంటి వ్యక్తి నాతో మాట్లాడుతున్నారు. మనకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుగా కొత్త విషయం రోల్డ్ గోల్డ్ గురించి తెలుసుకోవాలని. నేను అన్నాను, ఎంత ఉంటుందండి? ఒక 5,000 10,000 మంచి మంచి దొర. అరే, ఏం మాట్లాడుతున్నారు సార్, 3 లక్షలు ఉంటుంది రోల్డ్ గోల్డ్. అది గోల్డ్ కాదు, గోల్డ్లా కనిపించేది 3 లక్షలు ఉంటుంది అని చెప్పాడు. ఆభరణం, ఇంత పెద్ద ఆభరణం వేస్తే 3 లక్షలు, అచ్చం గోల్డ్ లానే ఉంటుంది, కానీ అది గోల్డ్ కాదు. మోసపోతాం. మొన్న ఒకడు రోల్డ్ గోల్డ్ పెట్టి బ్యాంకుని మోసం చేసి 3.5 కోట్లు తీసుకున్నాడంట కర్ణాటకలో. ప్రియులారా, అంటే నీవు కానిది నువ్వు నటించేదాన్ని, లేక అబద్ధాన్ని నిజంగా చూపించే ప్రయత్నమే వేషధారణ. దేవుడు వేశ్యను కూడా క్షమిస్తాడు, కానీ వేషధారణ క్షమించడు. దేవుని బిడ్డ, ఇది సంఘానికి కీడు చేస్తుందని దేవునికి తెలుసు. ఇలాంటి వ్యక్తులు సంఘములోనికి శాపాన్ని తెస్తారని తెలుసు. ఇలాంటి వ్యక్తులు సంఘానికి తప్పుడు మాదిరని దేవునికి తెలుసు. కాబట్టి అలాంటి వ్యక్తులను ఆదిలోనే తుంచేశాడు ఆయన. ఈరోజు సంఘములో అలాంటి వ్యక్తులను నువ్వు అనుమతిస్తున్నావా? సంఘములో అలాంటి వ్యక్తులను నువ్వు ప్రోత్సహిస్తున్నావా? వేషధారణతో బ్రతికేవారు, భక్తిని నటించేవారు, భక్తిని ఒక కవచంగా వాడుకునేవారు, భక్తిని ఒక బురకగా వాడుకునేవారు, భక్తి ముసుగులో చేయరానటువంటి అరాచకాలన్నీ చేస్తున్నటువంటి వారిని గుర్తిస్తున్నావా? ఎందుకంటే అది భయంకరమైనటువంటి పరిస్థితి. సంఘ అభివృద్ధికి అది విఘాతాన్ని కలిగిస్తుంది.
దేవుని బిడ్డ, మరి ఒక వేషధారి వలన సంఘము అప్రతిష్ట పాలవుతుంది. క్రైస్తవులంటే ఏ రోజైనా మరి సమాజంలో ఒక పేరేంటంటే మంచి వాళ్ళండి, అబద్ధమాడరు, చెడ్డ మాటలు మాట్లాడరు, ఎవరితో కొట్లాడరు, వారికి నష్టం జరిగినా వారు నెమ్మదిగా ఉంటారు, ఎవరితో కూడా వారు పేచీపడరండి. మరి యేసు ప్రభు మార్గంలో నడిచేవారని క్రైస్తవుల గురించి ఉన్నటువంటి అవగాహన. కానీ ఈరోజు ఇష్టానుసారమైనటువంటి జీవితము, దేవునికి వాక్యానికి వ్యతిరేకమైనటువంటి జీవితము, మరి లోపట జీవితం ఒకటి, బయట జీవితం ఒకటి, జీవితమే క్రీస్తు వాక్యానికి వ్యతిరేకమైనటువంటి జీవితం అని దేవుని వాక్యము వేషధారణ అంటున్నది. ఆ వేషధారను ఆయనను సహించడు. దేవుని బిడ్డ, మరి తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రికలో మనం చూస్తే 5వ అధ్యాయం 19-20 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. 2-3 సాక్షులుంటేనే గానీ పెద్ద మీద దోషారోపణ అంగీకరింపడు. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దించుము. దేవుని వాక్యం చెప్తుందండి. మమ్మల్ని తిడతారండి, అందరి ముందర తిడతారా మమ్మల్ని? మరి అందరి ముందలేగా నువ్వు చేసిన దేశం, మరి అందరి ముందర తిడవదు, సాటుగా తిడతారా? సాటుగా తిట్టే రెఫరెన్స్ మళ్ళీ వేరే ఉన్నది. వ్యక్తిగతమైనటువంటి సిన్ అయితే మత్తయి సువార్త 18వ అధ్యాయం 15-17 వచనాల్లో వానికి ఒకసారి చెప్పు, సంఘ పెద్దల్ని తీసుకొని చెప్పు, సంఘం ఎదుట చెప్పు, వినకపోతే వాని అన్యునిగా, అది వేరేవే. ఈ కాంటెక్స్ట్ అన్ని మిక్స్ చేయొద్దు. వాడు సంఘం ఎదుట వేషధారిగా నటిస్తున్నదేమే, సంఘం ఎదుట డ్రామా చేస్తున్నాడు అననయ్య. దేవుడు ఆ సంఘం ఎదుట వేషధారణ, సంఘం ఎదుట జరిగించినటువంటి ఆ అరాచకాన్ని, ఆ విచ్చలవిడి జీవితాన్ని, లెక్కలేని జీవితాన్ని, దేవుని సన్నిధంటే, దేవుని ప్రజలంటే, వాళ్ళ త్యాగం అంటే లెక్క లేకుండా ఈయన దికావత్ భక్తిని చూపిస్తున్న కారణాన్ని బట్టి అందరికీ భయము కలిగే విధంగా అందరి ఎదుట దేవుడు వారిని హెచ్చరిస్తున్నాడు. దేవుని బిడ్డ, దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాము, ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దించాలి. దేవుని బిడ్డ, ఈరోజు అందరి ఎదుట గద్దించే పరిస్థితి. ఎందుకో తెలుసా? పాపాన్ని దాయకూడదు. సంఘాల్లో ఈరోజు ఏమైపోయింది తెలుసా? ఎవడు సగ్గం లేండి సార్, వాడు సగ్గమా, వీడు సగ్గమా. పాపాన్ని వీఆర్ జస్ట్ ఎంటర్టైనింగ్. పాపాన్ని పాంపర్ చేస్తున్నాం, మనం పాపాన్ని బుజ్జగిస్తున్నాం, పాపాన్ని మనము చాలా లైట్గా తీసుకుంటున్నాం. అది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతము. సంఘానికి అది ఏనాడు కూడా ఆశీర్వాదం కాదు, కుటుంబానికి అది ఏనాడు ఆశీర్వాదం కాదు, వ్యక్తుల అభివృద్ధికి కూడా అది ఏనాడు ఆశీర్వాదం కాదు. నీవు అభివృద్ధి పదంలో వెళ్ళాలి అంటే నీవు వేషధారణ లేనటువంటి జీవితాన్ని నీవు జీవించాలి. 139వ కీర్తన 23వ వచనంలో ఆయన ఒక మాట మాట్లాడతాడు. ఏమని? 139వ కీర్తన 23వ వచనం, నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యము నాకు జ్ఞానము తెలియజేయుచున్నావు. దేవుని బిడ్డ, దేవుడు హృదయాలను పరిశోధన చేసేవాడు, హృదయాలను పరిశీలన చేసేవాడు, హృదయాలను పరీక్షించేవాడు. ఈరోజు నీ హృదయం ఎలా ఉంది? మోసంతో ఉందా? వేషధారణతో ఉందా? తప్పును ఒప్పుకోండి, పాపిని దేవుడు క్షమిస్తాడు. కానీ వేషధారి తప్పును ఒప్పుకోడండి, తప్పును వాడు కప్పుకుంటాడు. బుర్కా వేసుకొని కప్పుకుంటాడు, వేషం వేసుకొని కప్పుకుంటాడు, మాస్క్ వేసుకొని కప్పుకుంటాడు. వాని హృదయం అంతా కూడా మోసముతో, వేషధారణతో నిండి ఉంటుంది. దేవుని బిడ్డ, ఆ పరిస్థితిని అరికట్టడానికి దేవుడు అందరి ఎదుట ఈ పరిస్థితిని అనుమతించాడు. 3వదిగా, పవిత్రమైన భావం కలిగించుటకు వారిని దేవుడు ఆ విధంగా తీక్షణంగా సంఘములో శిక్షించాడు. అపోస్తుల కార్యము 5వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 11వ వచనం, సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికీ మిగుల భయం. ఈరోజు ఎందుకు భయం లేదండి సంఘాల్లో? ఎందుకు భయం లేదు? దార్కారిజం సంఘాలలో. మాట్లాడతావా పోలీసు ముందలా? మాట్లాడతావా కలెక్టర్ ముందలా? మాట్లాడతావా ఎమ్మెల్యే ముందలా? మాట్లాడతావా ముఖ్యమంత్రి ముందలా?
అంత ఉందా నీకు? అసలు పోగలవా నువ్వు అక్కడికి? సంఘము దేవుని సన్నిధి ఉండే స్థలము, దేవుని ప్రజలు ఆయనను ఆరాధించే స్థలము, దేవుని సన్నిధి, దేవుని ప్రజలు దేవుని నామ సంకీర్తన చేసే స్థలములో ఎంత విచ్చలవిడి పరిస్థితి! ఈ భయం లేని పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? పాపానికి వెంటనే దేవుడు శీఘ్రంగా శిక్షను ఇవ్వకపోవడాన్ని బట్టి. ఆ రోజు శిక్ష ఇచ్చినటువంటి దేవుడు ఈరోజు మారాడు అనుకుంటున్నావా? అయినా ఎందుకు శిక్ష ఇవ్వటం లేదు? నువ్వు మారాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇంకా ఆ మార్పు కొరకు ఎదురు చూస్తున్న దేవుని సహనాన్ని నువ్వు ఒక బలహీనతగా చూస్తే అది అత్యంత భయంకరం. అందుకనే కీర్తనాకారుడు 4వ కీర్తన 4వ వచనంలో ఏమంటాడంటే, కీర్తనాకారుడు 4వ కీర్తన 4వ వచనంలో, భయము నొంది పాపము చేయకుడి. ఈరోజు భయం లేదండి పాపం చేయడానికి. మనుషులకు భయం లేదు, విచ్చలవిడితనం. ఏదంటే అది చేస్తాను, నన్ను ఎవడండి అడిగేటోడు? అంత సీనుందా? అంత సీనుందా? వాని ఉద్యోగం ఉంటుందా? వాడుంటాడా? నేనన్నుండాలే, వాడన్నుండాలి. డైలాగులు వింటున్నారా? చాలా కామన్ అయిపోయాయి. దేవుని బిడ్డ, అలాంటి ఒక పరిస్థితుల మధ్య దేవుడు అననీయ సఫేరాను ఎందుకు మొత్తాడండి? మరణముతోటి దేవుడు ఎందుకు మొత్తాడంటే సంఘానికి భయం రావడానికి. సంఘానికిలో భయం ఉండాలి. ఈరోజు గుడికి వస్తున్నావు, బైబిల్ ఉండదు, ఏముండదు. ఎందుకు వస్తున్నావు? ఎందుకు వస్తున్నావు గుడికి? When you don't carry Bible in your hand, what for you are coming to the church? Is it an entertainment place? Is it a place where you discuss politics? Why you are coming to the church? If you don't value the Bible, what is you are going to hear in the church? You are going to hear the only Bible. You need to carry your Bible, my friend. నీ చేతికి బైబిల్ రావడానికి ఎంతమంది త్యాగాలు చేశారో తెలుసా? ఈరోజు బైబిల్ లేదు, సూక్తులు మాట్లాడుతున్నావు. బైబిల్ను మోయనటువంటి వాడివి దేవుని యొక్క శిష్యునిగా నువ్వు ఎలా గుర్తించబడతావు? నీ చేతిలోనికి బైబిల్ రావడానికి ఎంతమంది త్యాగం చేశావు? క్రైస్తవుడని చెప్పుకుంటున్నటువంటి నీవు, నీ చేతిలో బైబిల్ వద్దా? మందిరానికి వచ్చేటప్పుడు కూడా బైబిల్ నువ్వు మోయలేదంటే నీ విశ్వాసం ఏంటి? దేవుని ఎడల నీ యొక్క గౌరవం ఏంటి? దేవుని ఎడల నీ భక్తి ఏంటి? దేవుని నువ్వు ప్రేమిస్తున్న దానికి నిదర్శనం ఏంటి? 3 గుండీలు ఇప్పుకొని వస్తావు గుడికి. పోతావా పోలీసు వాడి దగ్గర కట్ట 3 గుండీలు ఇప్పి? మినిస్టర్ దగ్గర పోతావా 3 గుండీలు ఇప్పుకొని? మీ హయ్యర్ ఆఫీస్ దగ్గర పోతావా 3 గుండీలు ఇప్పుకొని? దేవుని మందిరం అంటే భయము లేకుండా మనుషులు విచ్చలవిడిగా జీవిస్తున్నారు. భయము కలిగి పాపము చేయకుడి. బైబిల్ హెచ్చరిస్తుంది. దేవుని బిడ్డ, ఈ మాటలన్నీ నువ్వు పెడచెవిన పెట్టి ఏం కాదులే బాస్, ఏం కాదులే నాకేమైంది, నీకు కూడా ఏం కాదులే అని నీ యొక్క మాదిరి ద్వారా మనుషుల్ని రెచ్చగొడుతున్నావా? పాపం చేయడానికి పురిగొల్పుతున్నావా? ఆ మూల్యం నీతోనే ముగయదు, ఆ మూల్యం మోయలేనిదిగా ఉంటుంది. దేవుని బిడ్డ, దేవుని వాక్యము సెలవిస్తున్నది. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనము, దుష్ట క్రియలకు త్వరగా శిక్ష రాకపోవుట చూచి నరులు భయము విడిచి పాపము చేయదు. ఎందుకు పాపం చేస్తున్నారో తెలుసా? అయ్యో దేవుడు దయగల్లోడు కదా, కృపగల్లోడు కదా, మంచివాడు కదా, క్షమించేవాడు కదా, కరుణించేవాడు కదా, ఇంకా మారుతారేమో అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అందుకనే రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనిస్తే, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తునీకరించెదవా? ఈరోజు దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు, మారు మనసు పొందమని వాక్యము ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఆ మారు మనస్సు పొందడానికి బదులుగా దేవుని దీర్ఘశాంతాన్ని, ఆయన అనుగ్రహ ఐశ్వర్యాలను, సహనాన్ని నువ్వు లెక్క చేయటం లేదా? ఎంత భయంకరం! దేవుని బిడ్డ, దేవుని వాక్యము సెలవిస్తున్నది, పాపము చేసేవారు భయపడేటట్లు వారిని అందరి ఎదుట గద్దించమని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనిస్తే, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం ఏమని సెలవిస్తుంది? గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను
అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. దేవుని బిడ్డ, అది మంచిదే కానీ చెడ్డదే కానీ ప్రతి అంశాన్ని దేవుడు తీర్పులోనికి తెచ్చే రోజున్నది. మనతోనే మన కథ అయిపోతే బాగుంటుండే, కానీ అక్కడ ముగిసిపోదు. అక్కడ తరతరాలకు అంటుకునే కథ. అరే వాక్యం చెప్పమంటే పాస్టర్ అంతా భయపెడుతుండేందండి. భయపెడేది కాదు, ఇది నిజం, ఇది సత్యం. భవిష్యత్తులో జరగబోయేదే. నువ్వు మారు మనసు పొందకపోతే ఎవడికో కాదు, నీకే. నేను మారు మనసు పొందకపోతే, నేను మోసంతో బ్రతికితే, నేను వేషధారణతో బ్రతికితే అది నాకు కూడా వర్తిస్తుంది. దేవుని బిడ్డ, దేవుని వాక్యము ప్రవక్తకు ఒక న్యాయము, పాస్టర్కి ఒక న్యాయము, భక్తునికి ఒక న్యాయము, లీడర్కి ఒక న్యాయం కాదు, అందరికీ ఒకే న్యాయం. దేవుని బిడ్డ, దేవుని వాక్యము సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మనం గమనిస్తే దేవుని వాక్యము సెలవిస్తున్నది ఏమని? హెబ్రీ 4:13, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు, మనం ఎవనికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఏది మరుగులేదమ్మా? ఆయన కన్నులు స్కానర్ల కన్నా ఖతర్నాకవి. తరతరాలకు నీ కన్నులను, నీ జీవితాన్ని చూసే కన్నులవి. ఆయనకు సమస్తము తేటగా కనిపిస్తున్నది, రహస్యమైనది ఏదీ లేదమ్మా. ఒకరోజు దేవుని సన్నిధిలో మనం నిలబడినప్పుడు, మనం దేహముతో జరిగించిన ప్రతి పనికి, అది మంచిదే కానీ చెడ్డదే కానీ ప్రతి పనికి మనము దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. దేవుని బిడ్డ, దేవుని వాక్యము సెలవిస్తున్నది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము నిలబడినప్పుడు, 5వ అధ్యాయము 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము. యు కెనాట్ ఎస్కేప్, ఐ కెనాట్ ఎస్కేప్. నీవు నేను చేసిన ప్రతి క్రియను దేవుడు ప్రశ్నించబోతున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 2:16లో, దేవుడు నా సువార్త ప్రకారము యేసు క్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినము ఇలాగ జరుగును. రహస్యాలను విమర్శించే దినం. మోసపోకండి దేవుని బిడ్డ. ఆదిమ సంఘములో అననీయ సఫీరాలను దేవుడు ఎందుకు అంత తీక్షణంగా ఆయన పరిగణించాడంటే, దేవుణ్ణి మోసం చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఈరోజు దేవుణ్ణి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నావా? తప్పించుకోబడలేవు. సామెతలు 15:3, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండు. ఉత్త చెడ్డోళ్ళనే కాదు, మంచోళ్ళను కూడా చూస్తున్నాయి దేవుని కన్నులు. చెడ్డోళ్ళనే అనుకుంటున్నారేమో, మంచోళ్ళను కూడా చూస్తున్నది. నువ్వు మంచిగా బ్రతుకుతున్నావు, నువ్వు నీతిగా బ్రతుకుతున్నావు, యథార్థంగా బ్రతుకుతున్నావు, పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు, ఆశలను కోరికలను పెడితే అననీయ సఫేరాను జ్ఞాపకం పెట్టుకో. ఏ ఆస్తినైతే తమ కొరకు దాచుకున్నారో ఆ ఆస్తి కొరకే తన ప్రాణాలను వారు కోల్పోయారు. దేవుని బిడ్డ, యూ కెనాట్ ప్లే గేమ్స్ విత్ గాడ్. ఎవరితోనైనా ఆటలాడొచ్చు, ఎవరినైనా మోసం చేయొచ్చు, ఎవరినైనా తికమక చేయొచ్చు, కానీ దేవుని దగ్గర ఇవి నడవవు. మరి ముఖ్యంగా మెననైట్ బ్రదరన్గా నీ నేపథ్యం ఏంటో నీకు తెలవాలి. ప్రశ్నించినటువంటి సంస్థనే ప్రశ్నించి బయటకు వచ్చినటువంటి పరిశుద్ధుల గుంపు ఇది. నీతి కలిగినటువంటి గుంపు, యథార్థమైనటువంటి గుంపు, నమ్మకమైనటువంటి గుంపు, పరిశుద్ధమైనటువంటి గుంపు. అలాంటి ఒక గుంపులో, అలాంటి ఒక పరిశుద్ధమైన సంస్థలో, అలాంటి ఒక నీతి కలిగినటువంటి సంస్థలో వేషధారణతో, మోసముతో ఎవడు నన్ను ఏం పట్టుకుంటాడన్నటువంటి ధిక్కార స్వరంతో నీవు బ్రతికితే అది మోయలేని భారంగా నీకు మార్చబడుతుంది. చరిత్ర నీకు సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ మాటలు డేటుతో సహా బైబిల్లో రాసి పెట్టుకోండి. ఎందుకంటే దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏమి విత్తుతాడో అదే మూల్యానికి వస్తాడు. దేవుని బిడ్డ, ఈరోజు అన్యజనుల మధ్య ఈ నామము అపవిత్రం పరచబడడానికి, అపహాస్యం కావడానికి
కారణం ఏమిటంటే ఇలాంటి అననయ సఫేరాలు భక్తి వేషముతో భుక్తి కొరకు సేవలోనికి వచ్చి మరి సంఘాలలో సమస్యలకు కారణమవుతూ అనేకమైనటువంటి అలజడులకు కారణమవుతూ మోసాన్ని భయంకరమైనటువంటి వేషధారణ రూపముతో మరి అనేకమైనటువంటి వికృత కూడలకు కారణమవుతుంటే దేవుడు ఇంకా తన మహదైశ్వర్యముతో కృపచేత ఆయన మౌనంగా ఉంటున్నాడంటే ఆయన బలహీనత అని అనుకోకూడదు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు, మారు మనసు పొందే అవకాశం ఇస్తున్నాడు. అది గ్రహించి అడుగులు వేసి, దేవా నన్ను క్షమించయ్యా, నీ మార్గంలో నేను నడుస్తానంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డ, యోసేపు జీవితంలో అందరూ అనుకున్నారు యోసేపు అయిపోయాడయా, యోసేపు అయిపోయాడు. ఇంకా అన్నలు అనుకున్నారు యోసేపు అయిపోయాడని, నాన్న అనుకున్నాడు యోసేపు చనిపోయాడని, పొతిఫరు భార్య అనుకున్నది వాడు నా మాట వినకపోతే ఉంటాడా, వాడిని కథం చేసి పడేస్తా నేను, నా మాట వినడా నా పాలేరోడు, నాకు సుఖం ఏమంటే వాడు ఇవాడా నాకు పాలేరోడు, వానికి ఎంత భక్తి ఎంత ధైర్యం అనుకున్నది నెపాన్ని మోపి చెరసాలలో వేయించింది. హీ డిడ్ నాట్ ట్రై టు ప్రూవ్ హీ ఈజ్ ఇన్నోసెంట్. దేవుని బిడ్డ, విచిత్రం ఏంటంటే ఎక్కడా నేను నీతిమంతున్నని ఆయన చెప్పుకోలేదండి, ఎక్కడా నేను పాపం చేయలేదని ఆయన చెప్పుకోలేదు. ఒక్కరి దగ్గరికి వెళ్ళి అయ్యా నా పక్షంగా కేసు కొట్లాడమని కూడా అడగలే. దేవుడే ఆయనకు తోడై ఉన్నాడు కాబట్టి అద్భుతాన్ని చేశాడు. దేవుని బిడ్డ, దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు మంచివాడవని చెప్పుకునే అవసరం లేదు. నువ్వు తప్పు చేయలేదని 10 మందిని ఒప్పించే ప్రయత్నం కూడా చేయనికై అవసరం లేదు. యు బీ దేర్ వేర్ యు ఆర్. నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడే ఉండు, అలానే ఉండు. నీ పక్షంగా ఉన్నవాడు నీలో ఉన్నవాడు నీ పక్షంగా లోకానికి నీవెవరో ఆయన జ్ఞాపకం చేస్తాడు. హల్లెలూయా. చాలా సందర్భాల్లో చిన్న చిన్న విషయాలకు నేను చెప్పాలండి, అందరికి చెప్పాలి, నేను ఎంత నీతిమంతున్నో చెప్పాలి. నువ్వు ఎంత నీతిమంతువో తెలియదా పబ్లిక్? నువ్వు చెప్పినంత మాత్రాన నీతిమంతుని అయిపోతావు, చెప్పినంత మాత్రాన నువ్వు నిందారహితుని అయిపోతావా? కాదండి. దేవుని బిడ్డ, people have their own calculations and their own expectations about you and me. Don't try to waste your time in convincing people. Convince one God who is able to convince everyone. Hallelujah. అందరినీ ఒప్పించే దేవుణ్ణి ఒప్పించే ప్రయత్నం చేయి. యోసేపు అదే చేశాడు, ఆ దేవుణ్ణి ఒప్పించాడు, ఆ దేవుడు అందరినీ ఒప్పించాడు ఆయన పక్షంగా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, ఈరోజు నీవు నేను కష్టాల గుండా వెళుతున్నప్పుడు, సమస్యల గుండా వెళుతున్నప్పుడు, అవమానాల గుండా వెళుతున్నప్పుడు, నిందల గుండా వెళుతున్నప్పుడు, చేయని పనికి ఆ పాదాన్ని మన పైన మోపించినప్పుడు మనము న్యూనతా భావంతో కృంగిపోవటం కాదు. నీతో ఉన్నవాడు సామాన్యుడు కాదు, నీలో ఉన్నవాడు సామాన్యుడు కాదు. తగిన కాలమందు నిన్ను హెచ్చిస్తాడు, తగిన కాలమందు నిన్ను ఆశీర్వదిస్తాడు, తగిన కాలమందు నీకు అవకాశం ఇస్తాడు. ఏ ప్రజలైతే నిన్ను అవమానపరిచారో, ఏ ప్రజలైతే నిన్ను అమ్మివేశారో, ఏ ప్రజలైతే నిన్ను దూషించారో ఆ ప్రజలను కాపాడడానికి, ఆ ప్రజలపైన ప్రభువుగా దేవుడు ఆ వ్యక్తిని నిలబెట్టాడు. ఎంత మహా ఉన్నతమైన దేవుని కృప. దేవుని బిడ్డ, దేవుడు మోసం చేసేవాడిని చూస్తున్నాడు, నీతిగా బ్రతికేవాడిని కూడా చూస్తున్నాడు. నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటావు? మోసం మార్గాన్ని ఎంచుకుంటే అధోగతి పాలవుతావు, నీతి మార్గాన్ని ఎంచుకుంటే అంధలం ఎక్కించబడతావు. దేవుని బిడ్డ, నీ యొక్క భౌతవ్యానికి, నీ యొక్క అభివృద్ధికి, నీ యొక్క ఆశీర్వాదానికి నీవే కారణం. గుర్తిస్తున్నావా? ఈరోజు ఆ సత్యాన్ని నీ హృదయంలో ఒక్కసారి మనన చేసుకుంటూ తల్లు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డ, లైఫ్ ఈజ్ రియల్, ఛాలెంజెస్ ఆర్ రియల్, temptations are real, all situations that you go through in your life are real. ఆ పరిస్థితుల్లో నువ్వు ఎలా స్పందిస్తున్నావు? దేవుని కొరకు నువ్వు ఎలా స్పందిస్తున్నావు? అది నీ జీవితంలో వ్యత్యాసాన్ని తీసుకొని రాబోతుంది, అది నీ జీవితంలో మార్పును తీసుకొని రాబోతుంది. అననీయ సఫీరాలను దేవుడు అంత తీక్షణంగా శిక్షించడానికి, మోసములో బ్రతికారు, పవిత్రమైన భక్తిని రగిలించడానికి అందరి ఎదుట దేవుడు ఆ పాపానికి శిక్షను వేశాడు. దేవుని బిడ్డ, ఈరోజు భయముతో ఉందాం. సంఘం అంటే ఒక సంబరం, వేడుక, ఒక ఆచారం కాదు, ఒక పవిత్రమైన నిష్ఠతో కూడిన జీవితము. ఆ రోజు 1860వ సంవత్సరం 18 మందితో ప్రారంభమైనటువంటి మెననైట్ బ్రదరన్స్
ప్రస్థానం ప్రపంచాన్ని అనేకులకు ఆశీర్వాదక ఈ నీతికరమైనటువంటి వెలుగును ప్రపంచానికి వారు అందించారు. ఈరోజు నీ మాట ఏంటి? మెననైట్ బ్రదర్ అని నిన్ను ఎందుకు పిలుస్తున్నారో తెలుసా? దెర్ ఈస్ ఎ హిస్టరీ బిహైండ్ యువర్ నేమ్. దెర్ ఈస్ ఎ సాక్రిఫైస్ బిహైండ్ యువర్ నేమ్. దెర్ ఈస్ ఎ పర్పస్ బిహైండ్ యువర్ నేమ్. దెర్ ఈస్ ఎ స్పిరిచువల్, ప్యూర్, passionate, holy zeal lurking behind you, your name. Do you know that? అది నీకు తెలుసా? తెలియకుండా నేను ఫలానా 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 అంటున్నావు. ఏం ఫలానా? ఏం తెలియదు. తెలుసుకో, పశ్చాత్తాపపడు, పాపాలను ఒప్పుకో, దేవుడు క్షమిస్తాడు. ఆ రోజు వేశ్యను క్షమించిన దేవుడు, దొంగను క్షమించిన దేవుడు, పాపాలను ఒప్పుకొని ప్రభు మార్గం వైపు తిరిగితే ఆయన నిన్ను క్షమిస్తాడు. ఈరోజు సంఘం శక్తివంతమైనటువంటి సంస్థ. ప్రభుత్వాలు కూడా సంఘం ఎదుట నిలబడలేవు. రాజులు సంఘం ఎదుట నిలబడలేరు. శక్తివంతమైనటువంటి సామ్రాజ్యాలు సంఘం ఎదుట నిలబడలేవు. సంఘము ఎదుట ప్రణమిల్లే పరిస్థితిని దేవుడిచ్చాడు. అయితే ఆ సంఘములోనికి ఈరోజు మోసగాళ్ళు, ఆ సంఘములోనికి వ్యభిచారులు, ఆ సంఘములోనికి వేషధారులు, ఆ సంఘములోనికి అబద్ధికులు, ఆ సంఘములోనికి తాగుబోతులు, ఆ సంఘములోనికి మారు మనసు లేని జీవితాలు కలిగిన అనేకులు మతం అనేటువంటి ఆచారముతో ఈరోజు వచ్చారు. అది బలహీనపడ్డది. తిరిగి బలపరచడానికి దేవుడు కొన్ని ప్రణాళికలు తీస్తుండగా, కొన్ని కఠినతరంగా ఉంటాయి, కొన్ని భారభరితంగా ఉంటాయి, కొన్ని ఊహించనిగా ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? సంఘమంతటిలో మిగుల భయాన్ని కలిగించడానికి ఆయన ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాడు. దేవుని బిడ్డ, ఇఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ, ఇఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ షోయింగ్ సంథింగ్ రాంగ్ ఇన్ యూ, రిపెంట్. మారు మనసు పొందు, పాపాలను ఒప్పుకో. నువ్వు లేకపోయినా, నేను లేకపోయినా సేవ ఎక్కడా ఆగదు. సేవ నిరాటంగా సాగుతుంది. కారణం ఇది దేవునిది. సేవ దేవునిది. పదవులు నీకు నాకు, కానీ సేవ దేవునిది. సేవ ఎప్పుడూ ఆగదు. అది నిరాటంకంగా సాగుతుంది. గమనిస్తున్నావా? దయచేసి మందిరం అంటే ఏదో సోషల్ గ్యాదరింగో, మందిరం అంటే ఏదో భోజనశాలనో, మందిరం అంటే ఒక ఎంటర్టైన్మెంట్ ప్లేసో, మందిరం అంటే మరొకటో అనుకుంటే అది తప్పుడు భావన. మందిరం దేవుణ్ణి కలిసే స్థలం, దేవుని యొక్క స్వరూపాన్ని చూసే స్థలము, దేవుని మాటలను వినే స్థలము, మన బలహీనతలను మార్చుకునే స్థలము, మన కష్టాలలో, మన కన్నీళ్ళలో ప్రోత్సాహాన్ని పొందుకునే స్థలము, మన జీవితాలకు ఊరటనిచ్చేది, మన జీవితాలకు దిశను నిర్దేశన ఇచ్చేదే మందిరం. ఆ మందిరంలో నువ్వు ఎలా ఉన్నావు? ప్రోత్సాహకరంగా ఉన్నావా? దేవుడు మెచ్చేవాడిగా ఉన్నావా? దేవునికి నచ్చేవాడిగా ఉన్నావా? లేక దేవుడు అసహించుకునే ఆ వేషధారణ పాపంలో ఉన్నావా? మోసమనే పాపములో ఉన్నావా? దేవుడు వెక్కిరించబడడు. హృదయ రహస్యాలను రహస్యంగా చేసినవి బయటికి చెప్పే రోజున్నది. రిపెంట్, కమ్ బ్యాక్ టు జీసస్. రిపెంట్ ఫర్ యువర్ సిన్స్, కమ్ బ్యాక్ టు జీసస్. గాడ్ ఈజ్ సో మర్సిఫుల్, యు ఆర్ స్టిల్ అలైవ్. నువ్వు ఇంకా బతుకున్నావు. అవకాశం ఉంది. అవకాశం ఉండగానే మారు మనసు పొందు. సంఘానికి మేలు చేయు. సంఘములో దేవుని పక్షంగా నిలబడు. సంఘాన్ని విభజించటం, సంఘాన్ని విడగొట్టడం కాదు, సంఘాన్ని కట్టడం, సంఘాన్ని విస్తరింపజేయడము, సువార్తను ప్రకటించడం సంఘానికి ఇవ్వబడిన బాధ్యత. ఆ రోజు అంత గొప్ప సంఘములోనికి ఒక నటనతో, మోసముతో వచ్చి నటించే ప్రయత్నం చేసిన ఆ జంటను దేవుడు తీవ్రంగా శిక్షించాడు. కారణం అది ఎంత భయంకరమైన నష్టాన్ని భావితరాలకు తేబోతుందో తెలుసు. కాబట్టి దేవుని బిడ్డ, ఈరోజు మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. సంఘానికి మేలుకరంగా ఉన్నామా? సంఘానికి భారంగా ఉన్నామా? మనల్ని బట్టి సంఘము హర్షిస్తుందా? కన్నీరు పెడుతుందా? మనల్ని బట్టి సంఘము అభివృద్ధి పదంలో వెళుతుందా? మనల్ని బట్టి సంఘము అభాసు పాలవుతుందా? మనల్ని బట్టి మన కుటుంబాలు, మనము సంతోషంగా ఉండగలుగుతున్నామా? హృదయ పరిశీలన చేసుకుందాం.
God is real, judgment is real, death is real, eternity is real, even hell is real, my friend. Nothing is fictitious, but it is true. Let us repent. బలహీనంగా ఉన్నవి సరి చేసుకుందాం, మారు మనసు పొందుదాం. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలయ్యా. ఈరోజు సంఘమైనటువంటి మాకు మీరిచ్చినటువంటి హెచ్చరికను బట్టి మీకు వందనాలయ్యా. ఈరోజు దేవుడంటే కేవలం దయామయుడు, కరుణామయుడు, కృపామయుడు మాత్రమే అనుకుంటున్నామయ్యా. కానీ ఆయన దహించు అగ్ని కూడా అని, పాపాన్ని ఆయన అసహించుకుంటాడని, వేషధారణను ఆయన అసహించుకుంటాడని, మోసాన్ని ఆయన అసహించుకుంటాడని, హృదయ రహస్యాలను బయటకు పెట్టే దేవుడని, ప్రతి రహస్య కార్యాన్ని ఆయన బయటికి వినిపించే దేవుడని వాక్యములో నీ గురించి నువ్వు స్పష్టంగా రాయించవయ్యా. ఆ సత్యాన్ని గుర్తించడానికి మెననైట్స్గా ఏ ఉద్దేశంతో మేము ఏర్పరచబడ్డామో, ఏ ఉద్దేశంతో మెననైట్ బ్రదరన్గా మేము పిలువబడ్డామో, 1860 సంవత్సరంలో ఉజ్జీవాగ్నిని రగిలించి లోకముతో మమేకమై ఆత్మీయమైనటువంటి దుస్థితిలోనికి వెళ్ళినటువంటి పరిస్థితిలో మరి మెననైట్ బ్రదరన్గా తిరిగి ఉజ్జీవింపజేశావు ప్రభా. నూతన ఉజ్జీవాన్ని రగిలించావు ప్రభా. ఆ ఉజ్జీవాగ్నిలో నుండి పుట్టినటువంటి నిప్పు కణమే మేము అన్నది మేము గుర్తించడానికి సహాయం దయచేయండి. నిప్పులా బ్రతకడానికి, నిజంలా బ్రతకడానికి, సత్యంలో బ్రతకడానికి, నిరంతరము నిన్ను పోలి బ్రతకడానికి నీ కృపను మీరు మాకు దయచేయండి ప్రభా. లోకముతో మమేకమైపోతున్నాం ప్రభా. మరి సంఘంగా మేము ఎన్ని గొప్ప కార్యాలు చేయగలమో కాలమే మాకు సాక్ష్యంగా నిలబడే రోజున్నది ప్రభా. ఈ సంఘము మెననైట్ కాన్ఫరెన్స్లోనే ఒక దీవెనకరమైన, మాదిరికరమైన సంఘంగా నువ్వు మారుస్తావని వాగ్దానం చేసావు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఆ దిశగా నువ్వు అడుగులు వేయిస్తున్నావు, ఆ దిశగా నువ్వు మమ్మల్ని నడిపిస్తున్నావు, ఆ దిశగా నువ్వు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఆ రోజు ఆ సంఘాన్ని ఏ విధంగా ఉజ్జీవాగ్ని చేత తాకి ముట్టి ప్రభా మండించి అనేకులకు ప్రభా నీ యొక్క రక్షణ సువార్తను అందించావో, ఈ సంఘము ద్వారా ఎంబీ బేతేలు బ్రదరన్ బేతేలు సంఘము ద్వారా అనేకులను రక్షణ సువార్త ద్వారా రక్షణ అనుభవంలోనికి నడిపించడానికి మరొకసారి మా జీవితాలను పరిశుద్ధమైన నీ అగ్ని చేత, పవిత్రమైన నీ ఆత్మ చేత ప్రభా అభిషేకించి ముందుకు నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సహాయాన్ని దయచేయండి. ప్రతి బలహీనతను క్షమించండి ప్రభా. నీ కృపలో జ్ఞాపకం ఉంచుకొని ముందుకు నడిపించమని నీకే మహిమ, ఘనత, ప్రభావాలను చెల్లిస్తూ విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.